సో లాస్ట్ ఎపిసోడ్ లో యూజీ ఐడెంటిటీని అయితే హకారి కనిపెట్టేసి ఉంటాడు కదా, ఈవెన్ యూజీని చిత్త కొడుతుంటాడు కూడా. ఇంకా మెగుమి బయటేమో మానిటర్ రూమ్ లోకి వెళ్ళడానికి అడ్డుగా వచ్చిండే వాళ్ళందరితో ఫైట్ చేస్తూ వెళ్తుంటాడు. చాలా ఈజీగానే నాకౌట్ చేస్తుంటాడు. ఈవెన్ పాండా కూడా పైన ఉండే వాళ్ళని క్లియర్ చేస్తుంటాడు. ఎమర్జెన్సీ స్టేర్ కేస్ ని యూస్ చేసి రూఫ్ పైకి వెళ్దామని అనుకుంటాడు. ఇంకా అలా మెగుమి అండ్ పాండా కొద్దిసేపటికి కలుస్తారు అండ్ రూఫ్ పైకి చేరుకుంటేస్తారు. అక్కడ కిరారా కూడా ఉంటారు. సో కిరారా అయితే పాండాని చూసి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అన్నట్లుగా అడుగుతుంది. ఈవెన్ తన పక్కనే మెగుమి ఉండేది చూసి ఇంతకు ముందు యూజుదే కలిసి చూస్తుండేది గుర్తు తెచ్చుకొని వెంటనే కొంపదీసి వీళ్ళు జుజుట్సు సార్సరర్స్ ఏమో అని అనుకుని ఫోన్ ని బయటికి తీస్తూ హకారికి కాల్ చేస్తాడు. సరిగ్గా అదే టైం కి మెగుమి తన డివైన్ డాగ్ ని సమ్మన్ చేసి కిరారా వైపుగా పంపిస్తాడు. అండ్ ఎప్పుడైతే ఆ డాగ్ కిరారాని టచ్ చేస్తుందో వచ్చిండే డైరెక్షన్ లోనే తిరిగి వెళ్ళిపోతుంది. సో ఇది చూసి పాండా అండ్ మెగుమికి ఏం అర్థం కాదు. అండ్ ఇదే మంచి ఛాన్స్ అనుకుని కిరారా హకారి రూమ్ లోకి వెళ్దామని అనుకుని పరిగెడుతుంటుంది. తన వెంటే ఈవెన్ పాండా కూడా ఫాలో అవుతూ వెళ్తాడు. అండ్ యాక్చువల్లీ పాండా ఎంత స్పీడ్ గా పరిగెట్టినా సరే కిరారా దగ్గరికి కూడా చేరుకోలేకపోతుంటాడు. ఎందుకనే తనకు కూడా అర్థం కాదు. ఏదో థ్రెడ్ మిల్ పైన పరిగెడుతున్నట్లుగా తనకు కనిపిస్తుంటుంది. సో ఇంకా చేసేదేం లేక కిరారా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, హకారితో మేము జస్ట్ మాట్లాడాలనుకుంటున్నాము, గొడవపడ్డానికి రాలేదు అని చెప్తాడు. కానీ కిరారా అయితే నమ్మదు. అయినా ఇలా ఎలా చేయగలుగుతున్నారు అని చెప్తూ డోర్ వైపుగానే వెళ్తుంటుంది. కానీ అప్పుడే మెగుమి ఆ డివైన్ డాగ్ ని మళ్ళీ కిరారా వైపుగా పంపిస్తాడు. అండ్ ఇక్కడ మెగుమి షాక్ అయ్యే విషయం ఏంటంటే లైక్ మ్యాగ్నెట్ లాగా తనే వెళ్లి డివైన్ డాగ్ కి అతుక్కుపోతాడు. సో అంటే పాండాతో పాటు ఈవెన్ డివైన్ డాగ్ ని కూడా మార్చేస్తాడు. మెగుమికి ఏ అర్థం కాదు. సో దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళు కిరారా దగ్గరికి చేరుకోలేరు. అంటే సెకండ్ పాయింట్ ఏంటంటే మెగుమి అండ్ డివైన్ డాగ్ మ్యాగ్నెట్ లాగా ఒకరికొకరు అతుక్కోగలరని. సో అందుకనే మెగుమి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. లైక్ మేము జుజుట్సు హై నుంచి రాలేదు, అయినా నువ్వు న్యూస్ చూడలేదా, టోక్యోలో డిఫరెంట్ ఏరియాస్ లో బ్యారియర్స్ ఫామ్ అయ్యాయి అండ్ ఇదేమి జస్ట్ యాక్సిడెంటల్ గా ఏర్పడలేదు, ప్లాన్డ్ గా చేశారు. అండ్ నాకు తెలిసి ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. సో అందుకనే ఆ డేంజర్ ని ఫేస్ చేసేందుకు మాకు హకారి హెల్ప్ కావాలి అని అడుగుతాడు. కానీ కిరారా అయితే ఇంతకు ముందు మీరే కదా జుజుట్సు హై నుంచి పంపించేశారు, అయినా ఇప్పుడు మళ్ళీ ఏదో మీకు హెల్ప్ చేయడానికి మేము గుర్తొచ్చామా, మళ్ళీ తిరిగి పిలుస్తున్నారో అని అడిగేసరికి మెగుమి అయితే మేము జుజుట్సు హైకి సపోర్ట్ చేయట్లేదు అండ్ మీకు ఆ హైయర్ అప్స్ వాళ్ళకి ఏం జరిగిందో మాకు తెలీదు, అయినా ఇప్పుడు అది ఈవెన్ డిస్కషన్ పాయింట్ కూడా కాదు అని చెప్తాడు. ఇంకా హకారి ఐడియాలజీకి ఆ జుజుట్సు హై వాళ్ళ ఐడియాలజీకి మ్యాచ్ అయ్యేది కాదు. అదే కాకుండా హకారిని కంట్రోల్ చేద్దాం అనుకున్నా సరే అది అవ్వని పని. ఈవెన్ తన టెక్నిక్ కూడా చాలా లక్ అండ్ రిస్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకనే ఇలాంటివన్నీ కారణాలతో హకారిని తీసేశారు. అయినా మీ దగ్గర ఎలాగో గోజో ఉన్నాడు కదా, మా సహాయం ఎందుకు కావాలని అడుగుతుంది. మెగుమి దానికి యాక్చువల్లీ గోజో సెన్సైని సీల్ చేస్తారు అని చెప్తాడు. కానీ ఇది నమ్మడానికి చాలా కష్టం కాబట్టి ఈవెన్ కిరారా కూడా నమ్మదు. సో ఇంకా మెగుమి అండ్ పాండాకి కూడా ఈ విషయం అర్థమైపోతుంది. వెంటనే మెగుమి రాబిట్స్ ని సమ్మన్ చేస్తారు అండ్ వాళ్ళు ఫైట్ ని స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కాంప్లికేటెడ్ కిరారా టెక్నిక్ ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. టార్గెట్స్ పైన తినైతే 5 రకాల స్టార్స్ ని యూస్ చేయొచ్చు అండ్ సదర్న్ స్టార్ అయితే బేస్ గా ఉంటుంది. అండ్ ఈ స్టార్స్ ని మార్క్ చేసేందుకు ఫిజికల్ గానే టచ్ చేయాల్సిన అవసరం లేదు, కర్సెడ్ ఎనర్జీని వాడచ్చు. అదే ఇంతకు ముందు చేశాడు. అండ్ ఆ 5 స్టార్స్ కి ఆబ్వియస్లీ రకరకాల పేర్లు ఉంటాయి. సో ఆ స్టార్స్ వేసాక ఏవేవైతే సేమ్ ఉంటాయి లైక్ మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అవుతాయి, డిఫరెంట్ గా ఉంటే రిపెల్ అవుతాయి, ఐ మీన్ దూరంగా వెళ్ళిపోతాయి. అండ్ లైక్ ఇన్ కేస్ మార్క్ చేయబడ్డాక వాళ్ళు అనుకున్న ప్లేస్ కి ఆర్ అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఆర్డర్ లో వెళ్ళాలి. లైక్ ఏ నుంచి బి నుంచి సి నుంచి డి నుంచి ఫైనల్ గా ఈ అలాగా. ఇప్పుడు నేను ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, దీన్ని రాక్ పేపర్ సీజర్ గేమ్ లా అనుకోండి అంతే. సో దీన్ని బట్టి తను రకరకాల వస్తువులన్నింటినీ యూజ్ చేయొచ్చు కదా, అందువల్ల కిరారా వాటిని యూజ్ చేసుకుంటూ ఫైట్ చేస్తుంటుంది. మెగుమి దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటాడు అనుకోండి. ఈవెన్ పాండా సహాయం, రాబిట్ సహాయం, తన డాగ్ సహాయం అన్నిటిని యూజ్ చేసి చివరికి కిరారాని ఓడిస్తాడు. అండ్ ఫైనల్ గా కిరారా ముందు బౌడౌన్ చేసి లైక్ లిటరలీ తల కిందికి వంచి కిరారాకి మాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చి హకారితో కలవనివ్వు అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. చివరికి కిరారా ఒప్పుకుంటుంది. కానీ అప్పుడే ఆ మానిటర్ రూమ్ నుంచి బయటికి యూజీ వచ్చి పడతాడు. తనకి ఎక్కువగా గాయాలై ఉంటాయి అండ్ మెల్లిగా హకారి కూడా బయటకు వస్తాడు. సో యూజీ అయితే ఈ ఫైట్ లో అనవసరంగా ఇన్వాల్వ్ కాకండి అనే చెప్తుంటాడు. అండ్ ఇంకా హకారి యూజీ దగ్గరకు వచ్చి గట్టిగా పంచ్ చేస్తాడు. అంటే యూజీ యాక్చువల్లీ దీన్ని కనీసం డాజ్ చేయడానికి కూడా ట్రై చేయడు. మళ్ళీ యూజీ పైకి నిల్చుంటాడు. అండ్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలానే జరిగింది. ఐ మీన్ హకారి ఎన్నిసార్లు అటాక్ చేసినా సరే యూజీ ఇలానే నిల్చొని ఉన్నాడు. అటాక్ చేయడానికి ఆర్ హకారి చేసే అటాక్స్ నుంచి ఎస్కేప్ కావడానికి అస్సలు ట్రై చేయలేదు. అండ్ యూజీకి ఇంతకు ముందు షిబుయాలో దీనికంటే ఎక్కువగా ఫేస్ చేశా అని మనసులో అనుకుంటాడు. ఈవెన్ హకారిని ఎలాగైనా కన్విన్స్ చేయాలి అని ఆలోచిస్తుంటాడు. దానికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా తను సిద్ధం, ఎన్ని దెబ్బలు తినడానికైనా రెడీనే. ఇంకా హకారి అయితే నువ్వు ఎంతసేపు నిల్చొని ఉంటావో నువ్వు చెప్పే మాటలు వినడానికి నేను రెడీనే అని చెప్తుంటాడు. అప్పుడే వెనక నుంచి కిరారా అయితే యాక్చువల్లీ వీళ్ళు జుజుట్సు హై నుంచి రాలేదు, వీళ్ళకి నీ సహాయం కావాలి, సో కనీసం వాళ్ళు చెప్పేదైనా విను అని చెప్తాడు. గానీ హకారికి చాలా కోపం వస్తుంది. అంటే నేను ఇంతకు ముందే
ముందే చెప్పా కదా వినడానికి రెడీనే అని చెప్పి యూజీకి చాలా గట్టిగా గుద్దుతాడు. యూజీ మళ్ళీ పడతాడు, మళ్ళీ పైకి లేస్తాడు. సో ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా హకారి అయితే అసలు ఇంతకీ ఎవడ్రా నువ్వు అని అంటూ మళ్ళీ యూజీ దగ్గరికి వెళ్తుంటాడు. యూజీ అయితే ఇంకా కన్విన్స్ చేయడానికే చూస్తుంటాడు. ఈవెన్ నేను మిషన్ లో ఉండే కాగ్ ని మా పనే ఆ కర్స సంగతి చూసుకోవడం, నాకు నీలాగా ప్యాషన్ లేదు అంటే నిన్నే ఎందుకు చూస్ చేసుకున్నామంటే నువ్వు పవర్ఫుల్ అని చాలా మంది చెప్పారు అని చెప్తుంటాడు. సో ఇంకా హకారికి చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు అని చెప్పి చాలా గట్టిగా కొడతాడు. దీనివల్ల యూజీ చాలా దూరం వెళ్ళి పడతాడు. దీన్ని చూసిన మెగుమి పాండవ్ వాళ్ళకి బాధ కోపం వస్తుంది. అండ్ ఇప్పుడు చేసిండే పంచ్ లోనే హకారి తన కర్సడ్ ఎనర్జీని కూడా వాడాడు. అందువల్ల యూజీ ఇప్పుడు పైకి లేవలేకపోతుంటాడు. సో ఇంకా హకారి పాండవ్ వైపుగా తిరిగి యూజీని తిరిగి తీసుకెళ్లిపోండి, ఇంకోసారి ఇక్కడికి తిరిగి రాకండి అని చెప్తున్నప్పుడే యూజీ మళ్ళీ హకారి వెనక నిల్చుంటాడు. సో దీన్ని చూసి ఈవెన్ హకారి కూడా షాక్ అయిపోయి కొంచెం వెనకెళ్ళిపోయి అసలు ఎవడ్రా నువ్వు, ఇంత జరిగినా గానీ మళ్ళీ పైకి లేస్తున్నావు అని చెప్తాడు. దానికి యూజీ అయితే ఇంతకు ముందు ఆ కాక్ డైలాగ్ చెప్పాడు కదా, సేమ్ దాన్ని రిపీట్ చేస్తాడు. అండ్ నువ్వు మాతో పాటు జాయిన్ అయ్యే వరకు నేను ఎన్ని దెబ్బలు తినడానికైనా సరే, ఎన్నిసార్లు కింద పడి పైకి లేవడానికి కూడా రెడీనే. సో యూజీ ఇంతలా చెప్పేసరికి తన డిటర్మినేషన్ అండ్ ప్యాషన్ ని చూసి హకారి కన్విన్స్ అవుతాడు. వాళ్ళు ఏం చెప్తారో కంప్లీట్ గా వినడానికి రెడీ అవుతాడు. దీన్ని చూసి మెగుమి షాక్ అయిపోతాడు. మరి ఇంత సింపుల్ గా కన్విన్స్ అయిపోయాడేంటి అని ఆలోచిస్తాడు. అప్పుడు కిరారా ఆ హైయర్ అప్స్ అంటే హకారికి పెద్దగా నచ్చదు, అది కరెక్టే, కానీ మిగతా సార్సరర్స్ కి తను హెల్ప్ చేయడానికి వెనకాడ్డు అని వీళ్ళంతా మాట్లాడుకుంటుంటారు. సరిగ్గా అప్పుడే ఓ కర్సెడ్ స్పిరిట్ కూడా అక్కడికి వస్తుంది. అది ఎవరో కాదు, కొగాన్ అని ఇంతకు ముందు టెంగెన్ చెప్పాడు కదా ఇదే ఆ గేమ్ మేనేజర్ గా ఉండబోతుందని. అండ్ అది అప్పుడే ఇంకో కొత్త రూల్ ని కూడా యాడ్ చేస్తుంది. ఆ రూల్ ఏంటంటే ఒక ప్లేయర్ ఇంకొక ప్లేయర్ పాయింట్స్ అండ్ లొకేషన్స్ చూడగలడని. అదే కాకుండా ఏ ప్లేయర్ ఎన్ని రూల్స్ యాడ్ చేశారని కూడా తెలుసుకోవచ్చు. అయినా కొత్త రూల్ ని యాడ్ చేయాలంటే 100 పాయింట్స్ కావాలి. ఈవెన్ గేమ్ కూడా స్టార్ట్ కాలేదు. అండ్ అలా యాడ్ చేసింది ఎవరో తెలుసా, కషిమో అనే అతను. సో ఇతను ఓ 400 సంవత్సరాల ముందుండేవాడు అండ్ ఇప్పుడు లైక్ రీబోర్న్ అయ్యాడు అనుకోవచ్చు. లైక్ ఎలాగైతే సుకునాని ఒక ఆబ్జెక్ట్ లో బంధించారో ఇతన్ని కూడా అలానే బంధించి ఉండొచ్చు. అండ్ అతను ఆ పర్సన్ యొక్క ఫుల్ బాడీని కంట్రోల్ లోకి తీసుకొని ఉండొచ్చు. సో కాషిమో అయితే సుకునాతో ఫైట్ చేయాలని అనుకుంటుంటాడు. సో అందుకనే ఇప్పుడు ఇందాక చెప్పిండే కొత్త రూల్ ని యాడ్ చేపించాడు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా తన దగ్గర ఓ 100 పాయింట్స్ మిగిలి ఉన్నాయి. అంటే చాలా మంది సార్సరర్స్ నే చంపేశాడు అని అర్థం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలిసిందే కదా, టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 5000 టైమ్స్.